నిన్న తెలంగాణ అసెంబ్లీలో ఒక ప్రత్యేకమైన విషయం మీద చర్చ జరిగింది. ఆ చర్చ సందర్భంగా ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే ఇద్దరి మధ్య జరిగిన సంభాషణని మీ దృష్టికి తీసుకురావడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సమాజం ఆలోచించాలి, లోతుగా ఆలోచించాలి. ఇట్లాంటి విషయాల మీద చర్చించడం వలన ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. కేవలం ఒకరోజు సంఘటనగా మాత్రమే దాన్ని తీసుకోకండి. మొత్తం సమాజం, భారత సమాజం ఆలోచించవలసిన అవకాశం ఉంది. దాని మీద ఒక స్పష్టమైన నిర్ణయాన్ని కూడా పౌర సమాజం చేయాలి. ఏమిటి ఆ విషయం? అక్బరుద్దీన్ ఓవైసీ చంద్రాయనగుట్ట ఎమ్మెల్యే, హైదరాబాద్ బేస్గా ఏర్పడినటువంటి ఎంఐఎం అనే పార్టీ. ఎంఐఎం అనే పార్టీ అంటే మీ అందరికీ తెలుసు, కాసిం రజ్వీ ఏర్పాటు చేసిన పార్టీ అది. ఆ తర్వాత రకరకాల రూపాంతరాలు తీసుకొని అది ఒక రాజకీయ పార్టీగా రూపొందింది. ఆనాడు మీర్ ఉస్మాన్ ఖాన్ నిజాంగా ఉన్న రోజుల్లో తెలంగాణ ప్రాంతాన్నంతా తన ఉక్కు పిడికిల్లో బంధించినప్పుడు ప్రజలు సమాంతరంగా నిజాంకు వ్యతిరేకంగా, భూస్వామ్య పీడనకు వ్యతిరేకంగా పోరాటం నడిపారు. ఆ పోరాటంలో ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహాసభ కార్యకర్తలు, ఆర్య సమాజ్ కార్యకర్తలు నైజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. 4,000 మంది అమరులు తమ జీవితాన్ని తెలంగాణ నేల మీద అర్పించారు. ప్రజలని అణిచివేయడానికి కమ్యూనిస్టులు ఏర్పాటు చేసిన గ్రామ రక్షక దళాలని చంపడానికి కాసిం రజ్వీ ఆ రోజుల్లో తెలంగాణలో ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని, రజాకార్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని గ్రామాల మీద దాడులు చేసిన ఒక చరిత్ర మనం చూస్తాం. ఈ నేపథ్యంలో ఆనాడు ఆయన ఏర్పాటు చేసిన పార్టీ తర్వాత కొన్ని మార్పులతో ఒక పార్లమెంటరీ పార్టీగా రూపొందింది. ఆ పార్టీ ఎంఐఎం. ఆ ఎంఐఎం ఆధ్వర్యంలో ప్రతిసారి కనీసం 6 నుంచి 7 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్లో గెలుస్తూ ఉంటారు. ఒక ఎంపీ కూడా గెలుస్తుంటారు. ఒక ప్రతిపక్షం ముస్లింలకు సంబంధించి, తమ జీవన విధానానికి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు ఎన్నుకోబడటం, వాళ్ళ గురించి ఆలోచించడం, ఇది మనం అందరం హర్షించవలసిన విషయం. దానితో పాటు ప్రత్యేక సమూహాలు తప్పనిసరిగా తమ ప్రజా ప్రతినిధులను కలిగి ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా చెప్పాడు. ఆ ప్రత్యేక సమూహాలుగా ఉన్న హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ముస్లింలు ఉంటారు ఎక్కువగా. వారి మీద ఇతర మెజారిటీ మతస్థులు ఎవరైనా దాడి చేసే అవకాశం ఉంటుంది, వాళ్ళని హీనపరిచే అవకాశం ఉంటుంది, వాళ్ళ సంస్కృతిని తక్కువ చేసే అవకాశం ఉంటుంది. అందుకోసమే వాళ్ళ ప్రజాప్రతినిధులు చట్టసభల్లో ఉండటం మూలంగా వాళ్ళ హక్కుల మీద చర్చ జరుగుతుంది, చర్చ చేసే అవకాశం దొరుకుతుంది. ఇదంతా ఒక అంశం. అక్బరుద్దీన్ ఓవైసీని నేను ఆ నేపథ్యంలో చూస్తాను. అంటే ముస్లింల హక్కుల కోసం, హక్కుల రక్షణ కోసం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిగా చూస్తాను. ఆయన ఆ విధంగా పనిచేయాలని కోరుకుంటాను. ఆ ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలని కోరుకుంటాను. దీన్ని ఇట్లా ఉంచితే అక్బరుద్దీన్ ఓవైసీ మంచి వక్త. చట్టసభల్లో ఒక విషయం మీద సాధికారికంగా మాట్లాడగలిగిన వాళ్ళు ఒక 5-6 మందిని మనం తీసుకుంటే తెలంగాణ చట్టసభల్లో ఆయన మొదటి వరుసలో ఉంటాడు. ఆంగ్లంలో మాట్లాడతాడు సాధికారికంగా, ఉర్దూలో మాట్లాడతాడు. ఒక విషయాన్ని చెప్పే పద్ధతి, ప్రజెంటేషన్ అనేది కూడా ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది ఉపన్యాస కళలో. ఆ ప్రజెంటేషన్లో కూడా మంచి నైపుణ్యం ఉన్నది. అయితే ఆయన చదువుకున్న చదువు వలన ఫారిన్లో చదువుకున్నాడు, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు, నైజాం వారసత్వం ఉన్నది. ఉండటం మూలంగా కోట్లాది డబ్బు సమకూరి ఉంది. ఆ కోట్లాది డబ్బు సమకూరటంతో చాలా విలాసవంతమైన జీవితం జీవించారు, ఇప్పటికీ జీవిస్తున్నారు. కనుక వాళ్ళు చదువుకున్న భాష వలన ఇతర భాషలు వచ్చే అవకాశం ఆయనకు లేదు. ముఖ్యంగా తెలుగు భాష వచ్చే అవకాశం లేదు. ఆంగ్లం మీద ఎంత పట్టుందో, ఉర్దూ మీద ఎంత పట్టుందో బహుశా ఆయనకి తెలుగు అర్థమవుతుందని కూడా నేను అనుకోను. ప్రజాప్రతినిధిగా ఉన్నాడు కనుక కొద్ది మేరకు తెలుగు అర్థమవుతూ ఉండవచ్చు. కానీ ఆయన మాట్లాడలేని ఒక స్థితిని మనం నిన్న అసెంబ్లీలో చూసాం. నాకు తెలుగు రాదు అని ఆయనే ప్రకటించాడు. ఆయనకు వచ్చిన ఇతర భాషల పట్ల మనకెంత గౌరవం ఉన్నదో, ఇతర సభ్యులకి కొన్ని భాషలు ఏమైనా రాకపోతే ఆయనకి అంతే గౌరవం ఉండటం అనేది ఒక విలువ. ఆ విలువని ఆయన విస్మరించాడు. ఆయన దూకుడుగా మాట్లాడతాడనే విషయం కూడా తెలుసు మనకి. కొన్ని సందర్భాల్లో దూకుడుగా మాట్లాడి కొన్ని కేసులకు గురై, నిజామాబాద్లో కొన్ని కేసులకు గురై ఆ మధ్యకాలంలో అరెస్ట్ వరకు కూడా వెళ్ళాడు. అదంతా చరిత్ర. ఆ దూకుడుతనం అనేది పాలకుల మీద ఉండాలి, ప్రజలను పీడించే వాళ్ళ మీద ఉండాలి, ముస్లింలని అణచివేసే వాళ్ళ మీద ఉండాలి తప్ప ఆ దూకుడు తమ తోటి సభ్యుల మీద ఉంటే అది ప్రయోజనం లేదు. అందులో మంత్రి సీతక్క, ములుగు ఎమ్మెల్యే మంత్రి సీతక్క, ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. బహుశా నేను అనుకుంటా 3 సార్లు ఆమె ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు మంత్రి అయ్యాడు. ఒక సీనియర్ సభ్యురాలు. మంత్రి సీతక్క ఆదివాసి నేపథ్యం నుంచి వచ్చింది. ఆమెకు కోయ భాష తెలుసు, గోండు భాష తెలుసు. కోయ, గోండు వాళ్ళ మాతృభాష. ఆ మాతృభాషని వదిలేసి అంటే నా అర్థం మాతృభాషతో పాటు ఆమె తెలుగును కూడా నేర్చుకొని ఈ సమాజంతో 30 ఏళ్లుగా సంభాషిస్తుంది, పోరాడుతుంది. నాకు తెలిసి తెలంగాణ అసెంబ్లీలో
సాధికారికంగా తెలుగు అనర్గళంగా మాట్లాడగలిగిన కొద్ది మందిలో సీతక్క ఒకరు. ఎక్కడ కూడా తన ఆదివాసి కోయ భాషనో గోండు భాషనో నేను నేర్చుకున్నాను కదా, ఇది నా మాతృభాష కదా కనుక నాకు ఇతర భాషలు రావు అనే న్యూనత భావం లేకుండా తెలుగులో చాలా బాగా మాట్లాడగలుగుతుంది, బాగా రాయగలుగుతుంది. అట్లాంటి సీతక్కను పట్టుకొని అక్బరుద్దీన్ గారు ఆమెకు నా ఇంగ్లీష్ అర్థమవుతలేదు, నా ఉర్దూ అర్థమవుతలేదు అని మాట్లాడాడు. అర్థం కాకపోవడం అనేది అదేమి నేరం కాదు, అదేమి అపరాధం కాదు, అదేమి తప్పు కాదు. అక్బరుద్దీన్ ఓవైసీ గారికి తెలుగు అర్థం కాకపోవటం ఎంత ప్రధానమైన విషయమో సీతక్కకి ఇంగ్లీష్ అర్థం కాకపోవడం అంతే విషయం కదా. అక్కడ చట్ట సభల్లో కూర్చున్న చాలామందికి ఇంగ్లీష్ అర్థం కాదు, అర్థం కావాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైనా ఎప్పుడు సిగ్గుపడాలంటే తమ మాతృభాష తమకు రాకపోతే సిగ్గుపడాలి. ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడైనా సరే మాతృభాషలో రాయలేకపోతే, మాతృభాషలో మాట్లాడలేకపోతే వాళ్ళు సిగ్గుపడాలి. నిజానికి సీతక్క మాతృభాష కోయ, ఆమెకు గోండు భాష తెలుసు, కోయ భాష తెలుసు. అందులో రాకపోతే ఆమె ఇబ్బంది పడాలి. కానీ ఆమెకు మాతృభాషనే కాకుండా తెలుగు భాష కూడా చాలా బాగొచ్చు. మరి అట్లాంటి సీతక్క ఈయనకు తెలుగు భాష రావాలి ఖచ్చితంగా. ఎందుకు రావాలంటే ప్రజా జీవితంలో ఉన్నాడు కనుక. ఆయన ఓల్డ్ సిటీలో కేవలం ముస్లింలకు మాత్రమే ఎమ్మెల్యే కాదు, చంద్రాయనగుట్టలో హిందువులు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఆ ప్రాంతం పేరే చంద్రాయనగుట్ట. అది కనుక హిందూ పేరు వ్యక్తమయ్యే పేరు ఆ ప్రాంతానికి ఉన్నది. మరి అక్కడ గెలిచినటువంటి వాడు, అక్కడ చాలామంది హిందువులు ఉన్నారు, వాళ్ళందరితో మరి ఏ భాషలో మాట్లాడతాడు? పేద ప్రజలు, సామాన్య ప్రజలు, వాళ్ళకు ఉర్దూ రాని ప్రజలు ఉంటారు. మరి ఆ ఉర్దూ రాని ప్రజలు, ఇంగ్లీష్ రాని ప్రజలకు తెలుగులోనే మాట్లాడాలి. వాళ్ళు తెలుగులో చెప్తే నేను అర్థం చేసుకోవాలి. కనుక అలా తన భాషకు సంబంధించి ఇది ఒక ఆధిపత్యమైన భావన. చట్టసభల్లో ఒకవేళ ఎదుటి సభ్యులకు అర్థం కాకపోతే తాను అనుకున్న విషయాన్ని అతడి సభ్యులకు ఏ భాషలో అర్థమవుతుందో ఆ భాషలో రాసి పంపించి, ఇది నేను అనుకున్న ఈ భావం నాది, ఈ భావంలో నాకు సమాధానం కావాలని అడిగితే వాళ్ళు ఆ భావంలో చెప్తారు. అంత అగ్రెసివ్గా ఆయన ఎదుటి సభ్యులని ఇబ్బంది పెట్టే విధంగా, తక్కువ చేసే విధంగా, హీనపరిచే విధంగా మాట్లాడటం అనేది సరైంది కాదు. అసలుకి ఇది అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించిన సమస్య కాదు, మొత్తం భారతదేశంలో, ప్రపంచంలో ఉన్న సమస్య. అమెరికా వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు ఇంగ్లీష్ వచ్చు కనుక మొత్తం ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించవచ్చు అనుకుంటారు. ఒకప్పుడు సంస్కృతం వచ్చిన వాడు మొత్తం దేశం మీద ఆధిపత్యం చెలాయించాడు. ఒకప్పుడు అరబిక్ భాషతో, ఉర్దూ భాషతో పరిపాలించిన వాళ్ళు మొత్తం పాలన భాష అంతా అదే భాషలో అమలు చేశారు. కనుక పాలకుడు తమ ఆధిపత్య భాషని అమలు చేసి ఇతర ప్రజల మీద ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటారు. అక్బరుద్దీన్ ఓవైసీ పాలకుల భాష మాట్లాడటం అనేది మనందరం ఆక్షేపించవలసిన విషయం. నిజంగా ఈ పాలకుల భాష ప్రపంచాన్ని మార్చగలుగుతుందా? చాలా సర్వేలు చూస్తే, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో పేటెంట్ హక్కులు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. వాళ్ళ సొంత భాషలో చదువుకొని ప్రపంచంలో ఆంగ్ల భాష ప్రధానంగా ఉన్న దేశాలు సాధించనన్ని పేటెంట్ హక్కులు దక్షిణ కొరియా. అదేవిధంగా ఇజ్రాయెల్ అనేది చిన్న దేశం, 1 కోటి జనాభా. ఇవాళ పాలస్తీనా ప్రాంతాన్ని అంతా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. 1 కోటి జనాభా ఉన్న ఇజ్రాయెల్ అనే ఆ దేశంలో వాళ్ళ మాతృభాషలోనే పరిశోధనలు జరుగుతున్నాయి. చైనా 100 కోట్ల పైన ఉన్నటువంటి జనాభా ఉన్న దేశంలో తమ మాతృభాషలోనే పరిశోధనలు జరుగుతున్నాయి. జపాన్, ఇట్లా మీరు ఏ దేశం తీసుకున్నా ఆయా దేశాల్లో మాతృభాషల్లో పరిశోధన చేయటం మూలంగా అక్కడ ఎక్కువగా కొత్త విషయాల్ని కనుగొని వాటి మీద ప్రపంచంలో పేటెంట్ పొందుతూ ఉన్నారు. మరి అమెరికా, ఇంగ్లాండ్ పేటెంట్ హక్కులు చూస్తే చాలా లో, మన పేటెంట్ హక్కులు చూస్తే ఇంకా ఆశ్చర్యం. కనుక ఒక విషయం మీద సాధికారికంగా మాట్లాడాలంటే, సాధికారికంగా రాయాలంటే, సాధికారికంగా ఏదైనా సాధించాలంటే అది మాతృభాషలోనే సాధ్యమవుతుందనేది ప్రపంచంలో మనకు అనేక నివేదికలు చెప్తూ ఉన్నాయి. కనుక ఎవరి మాతృభాషలో వాళ్ళు మాట్లాడటం గర్వకారణం, ఎవరి మాతృభాషలో వాళ్ళు రాయటం సమాజంలో ఉదాత్తమైన లక్షణం. ఒకరి భాషను మరొకరు తక్కువ చేసే హక్కు ఎవరికి లేదు. అది అక్బరుద్దీన్ గారు వారు తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలని. ఎందుకంటే ఇక్కడ 80% మంది తెలుగు మాట్లాడతారు. 80% మంది తెలుగు మాట్లాడే ప్రజలకి తెలుగులో సంభాషిస్తేనే ఆయన చట్టసభలో ఏం చర్చ చేస్తున్నాడో తెలుస్తుంది. కేవలం 1%, 2% అర్థమయ్యే ఉర్దూ, ఇంగ్లీష్ వాళ్ళ కోసం చట్టసభలు కాదు. కనుక వారు ఈ సందర్భంలో వారి ఔన్నత్యాన్ని కాపాడుకోవాలంటే ఆ సందర్భంలో ఆయన వ్యక్తం చేసిన ఆ ఫోర్సుబుల్గా వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నాను.